వచ్చేసిందిరా బాబు. ఇప్పట్లో రాదు. ఇప్పట్లో అసలు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. బర్త్డే కూడా ఏదో రాకలాగా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారేమో. అది ఆ మసిబొగ్గుల్లో మసిబూసి మారేడుపల్లి చేయడం తప్ప ఏం చేస్తాడు నీళ్ళు మామ, మనకు తెలియంది కాదు కదా అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ అత్తా పత్తా లేకుండా ఏం మాత్రం ముందుగా అప్డేట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎలా ఉన్నాయి అప్డేట్ల కోసం ఒక రోజు ముందు అప్డేట్ ఇచ్చి ఆ అప్డేట్ ఎప్పుడు ఇస్తాం అనేటటువంటిది చెప్పేటటువంటి సిచ్యువేషన్స్. అలాంటి రోజుల్లో మనం బతుకుతుంటే అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. కానీ అడక్క తల్లికి మన నీళ్ళు మామ మన కోసం ఒక సూపర్ అప్డేట్ వదిలింటో, అది కూడా లుక్తో పాటు. ఇది నేనైతే అస్సలకే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. నిజంగా షాక్ అయ్యా. ఫస్ట్ ఇది ఫ్యాన్ మేడ్ అనుకున్నా. మొత్తం నాకు గ్రూప్స్ ఇందాల ఓపెన్ చేయగానే నెట్ టపటపట వచ్చినాయి అనమాట. ఇదేదో ఫ్యాన్ మేడ్ అట్టుందిలే, ఎవరో ఫ్యాన్స్ క్రియేట్ చేశారేమోలే అనుకున్నా. ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసా, అండ్ ఎన్టీఆర్ నీల్ మూవీ ట్విట్టర్ ఓపెన్ చేసి చూసా, ప్రశాంత్ రేవి గారు ఇవన్నీ ఓపెన్ చేసి చూసిన తర్వాత షాక్ అయినా అనమాట. ఇది అఫీషియల్ రా బాబు అని. నిజంగా కొద్దిసేపు కలలో ఉండేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ తర్వాత తెలిసింది ఇది నిజమని. నేను మీకు చెప్పినా లేదా May 20th చూసుకున్నట్లయితే అప్డేట్ వస్తుందని వాళ్ళే ఇదైతే తెలియజేసేసారనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడే, డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వీళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క మ్యాటర్ గురించి చెప్తాం చూడండి. కాన్క్యూరింగ్ వరల్డ్ వైడ్ జూన్ అనేటటువంటి క్యాప్షన్ అయితే ఇచ్చారనమాట. June 11 సినిమా అయితే రిలీజ్ అవుతుంది. 2027 జూన్లో రావాలి ఈ సినిమా, కానీ 2027 జూన్లో రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. టైటిల్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఎన్టీఆర్ నీళ్ళు ఫస్ట్ గ్లిమ్స్ May 20 అనేటటువంటిది అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంతే మ్యాటర్ అయితే ఇదే చెప్పారనమాట. సో మీరు ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేయమాకంటే, జస్ట్ టైటిల్ రివీల్ కోసం వెయిట్ చేయమాకంటే, డైరెక్ట్గా గ్లిమ్సే దింపుతా అనేటటువంటిది అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఓకే, లుక్ ఏంటి దీన్ని డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చాలా డీటెయిల్స్ ఉన్నాయి జాగ్రత్తగా చెప్పాలంటే. నేను ఏఐని అడిగాను అనమాట. చూసుకున్నట్లయితే ఇలా షాడో లుక్ ఒకటి ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి వచ్చింది. నువ్వు మా కొద్దిగా దీంట్లో ఎన్టీఆర్ అన్నని యాడ్ చేసి ఎలా ఉంటాడో చూపించగలుగుతావా అని చెప్పి గ్రాక్ని అడగ్గా, ఏఐని అడగ్గా అదైతే ఈ విధంగా క్రియేట్ చేసేది ఇచ్చిందనమాట. మామూలుగా లేడు, బల్క్ ఉన్నాడు. ఇప్పటిదాకా కటింగ్ అనుకున్నాం మనం, అవునా కదా? లైక్ వెనక నుండి షర్టిప్పు చూపించేటప్పుడైనా, ఫ్రెండ్ చూపించేటప్పుడైనా మొత్తం బక్కగా అయిపోయింది మన ఎన్టీఆర్ అన్న. ఏందన్నా ఎలా అయిపోతాడు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగిందనమాట. కానీ చూసుకున్నట్లయితే ఇది బల్క్ బాడీ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి ఆ గడ్డం చూడండి ఫ్రెండ్స్, షాడోలో మీద అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. గడ్డం భయంకరంగా ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ లుక్ రాలేదు అని చెప్పి మీరు గుడ్డలు దించుకోవాల్సిన అవసరం వల్ల ఫస్ట్ లుక్ ఎప్పుడో రిలీజ్ చేశారు. ఇదే ఆ ఫస్ట్ లుక్. ఈ విధంగా ఎన్టీఆర్ అన్న ఉంటాడా ఉండడా అనేటటువంటి దానికైతే వీళ్ళైతే ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఖచ్చితంగా ఇలానే ఉండబోతుండు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ ఫేస్ గురించి మాట్లాడుకుంటే కింద బాడీ మట్టికి పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి నెక్స్ట్ లెవెల్లో కనపడబోతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో దీంట్లో జాగ్రత్తగా చూసినట్లయితే మొత్తం ఒక కొండ మీద అయితే తను నించుండు అనమాట. అక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చుట్టూ చూసుకున్నట్లయితే ఇవన్నీ బొగ్గులు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది నేనైతే ఎంట్రీ సీన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. మన ఎన్టీఆర్ అన్న ఎంట్రీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ ప్లేన్ నుండో, ఆ హెలికాప్టర్ నుండో పైనుండి కిందకు దూకుతాడు. దూకిన తర్వాత భూమి అనేటటువంటిది కంపించే ఆ బొగ్గులన్నీ అన్ని కూడా పైకి లేస్తాయి అనమాట. ఇప్పుడు మన పూరి జగన్నాథ్ గారి స్టైల్ ఏంది, కూరగాయలని పైకి లేపి ఎలివేషన్ ఇప్పిస్తాడు. రాజమౌళి గారి స్టైల్ ఏంది, వాటర్ని పైకి లేపి ఎలివేషన్ ఇప్పిస్తాడు. కానీ మన నీల్ మామ స్టైల్ ఏంటంటే ఆ బొగ్గుల్ని గాల్లో లేపి, ఆ పొగని గాల్లో లేపి, ఆ యొక్క మసి బొగ్గుని వాటన్నిటిని బూడిదని గాల్లో లేపి భయంకరమైనటువంటి ఎలివేషన్లు ఇస్తారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దాంట్లో మీరు ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ పెట్టుకోమాకండి. అండ్ నించున్నటువంటి ఫోజ్ చూడండి భయ్య, ఒక తుఫాన్ వచ్చే ముందు మొత్తం సైలెంట్గా ఉంటుందంట, మొత్తం క్వైట్గా ఉంటుందంట, వాతావరణం అంతా కూడా చాలా క్వైట్గా ఉంటుందంట. ఒక సునామీ వచ్చే ముందు కూడా సముద్రం కొన్ని అడుగులు వెనక్కి వెళ్ళిద్దంట. వెళ్ళిన తర్వాత అది మీదకి సింహంలాగా గర్జించిందంట. అలానే చాలా సైలెంట్గా నించుండు అనమాట. ఒక పిడికిలు బిగించట్లేదు, కోపంగా చుట్టలేదు, జస్ట్ అలా నార్మల్గా నించుండు. నార్మల్గా ఉన్నాడు, ఏనేం చేస్తారా అనుకుంటే అప్పుడు తనలో ఉన్నటువంటి తుఫాన్ ఏంటి అనేటటువంటిది మనకు చూపిస్తారని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో మ్యాక్సిమం ఇలాంటి డ్రెస్ అయ్యొచ్చు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. మీరు వేరే కలర్ డ్రెస్సులు అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఎన్టీఆర్ అన్న నీల్ మూవీ మొత్తం మీద కూడా మ్యాక్సిమం మనకైతే బ్లాక్ కలర్లో కనపడతాడు, బ్లాక్ కలర్ డ్రెస్లో కనపడతాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఆ హెయిర్ స్టైల్ చూడండి భయ్య, నెక్స్ట్ స్టైల్ ఉందనమాట. ఆ చూసేటటువంటి విధమైన పాయింట్ అయినా, షూ అయినా ఇవన్నీ కూడా మామూలు. జస్ట్ దీన్ని మన నీల్ మామ రిలీజ్ చేస్తుంటే
ఏం జరిగేది అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేయడానికి వెళ్ళాం అనమాట. ఆ రేంజ్లో విధ్వంసం ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. మొత్తం బొగ్గే, సినిమా మొత్తం బొగ్గుతో నింపేస్తారు, సినిమా మొత్తం కూడా బూడితో నింపేస్తారు, అందులో సెకండ్ డౌటే లేదు. ఎలా చూస్తారు అనేటటువంటిది మనం మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ గ్లిమ్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ రోజు May 20th చూసుకున్నట్లయితే టైటిల్ ఏంటి అనేటటువంటిది రివీల్ చేస్తారు. గ్లిమ్స్ కూడా మనకి ఇస్తారనమాట. గ్లిమ్స్లో చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ గారిని ఎలా ఉంటాడు అనేటటువంటిది చూపిస్తారు. ఖచ్చితంగా వేరే లెవెల్ యాక్షన్ సీన్ ఉంటుందంట. ఈ లుక్ చూస్తేనే అర్థమవుతుంది భయంకరమైనటువంటి యాక్షన్ సీన్ ఉంటుందని. సో ఈ లుక్కే ఇంత గూజ్బంప్స్ తెప్పిస్తే, ఈ లుక్కే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఇక రిలీజ్ చేసేటటువంటి గ్లిమ్స్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడానికి లేదు. నాకైతే సలార్ గ్లిమ్సే గుర్తొస్తుంది. మీకు గుర్తుందా? సలార్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 5 గంటలుగా మేము గ్లిమ్స్ రిలీజ్ చేస్తాం అనేటటువంటిది చెప్పిండు. నేను ఒక్కళ్ళం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అనమాట. ఇంకెప్పుడు రిలీజ్ చేస్తాం అంటే కరెక్ట్గా 5 గంటలకైతే అది డ్రాప్ అయిందనమాట. బికాజ్ ఇన్ దట్ పార్క్ దీస్ ఆర్ అనేటటువంటి ఒక డైనోసర్ సౌండ్తో జస్ట్ ప్రభాస్ అన్న హ్యాండ్ని రిలీజ్ చేసి గూస్బంప్స్ అయితే తెప్పించిండు. ఇక దీంట్లో ఏం తెప్పిస్తారు అనేటటువంటిది కూడా మనమైతే మరీ వెయిట్ చేసి చూడాలన్నమాట. ఖచ్చితంగా బ్లాస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. May 20th గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఒక 90% రికార్డ్స్ అయితే లేసిపోతాయి. యూట్యూబ్లో ఉన్నటువంటి రికార్డులైనా, ట్విట్టర్లో ఉన్నటువంటి రికార్డులైనా, ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి రికార్డులైనా ఏ రికార్డు కూడా మిగలదు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా చెప్తున్నా. ముందే వీళ్ళైతే సైక్లోన్ మనకైతే డిక్లేర్ చేసేసారనమాట. చూడండి, వార్ని డిక్లేర్ చేశారు. వార్ డేటు ముందుగానే ఎవడు చెప్పడు, కానీ మేము ముందుగానే చెప్తున్నాం. ఈ విధంగా May 20th టైం కూడా చెప్పినట్టయితే బాగుంటుంది. టైం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం May 1st అయినా చెప్పొచ్చు, లేదా మే మధ్యలో 20 మధ్యలో అయితే 10 అయినా 11 అయినా చెప్పొచ్చు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ రోజు చూసుకున్నట్లయితే ఒక ఫుల్ లుక్ రిలీజ్ చేస్తారంట. ఫుల్ లుక్తో పాటు ఎన్టీఆర్ అన్న లైక్ ఇందులో షర్ట్ తిప్పుతున్నారు అని చెప్పి మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి. షర్ట్ తిప్పేదంతా కూడా సినిమాలోనే, అవన్నీ కూడా మనకి సినిమాలో చూపిస్తాడు. సో మనకి నీల్మామ చూసుకున్నట్లయితే చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఈ ట్రైలర్స్లో, టీజర్స్లో, ఫస్ట్ లుక్స్లో అసలుకే డిస్కషన్ చేయడు. అవన్నీ డిస్కషన్ చేసి ఆయన అయితే టైం వేస్ట్ చేయడు. మీరు జస్ట్ నార్మల్గా చూపిస్తాడు గ్లిమ్స్లో. ఆ నార్మల్గా చూపించిన మనకైతే నరనరాన ఎక్కిద్ది. ట్రైలర్స్ కూడా జస్ట్ నార్మల్గా చూపిస్తాడు. నార్మల్గా చూపించి థియేటర్ దగ్గర రప్పించి అక్కడైతే మనల్ని బ్లాస్ట్ చేస్తాడు. భయంకరమైనటువంటి ఎలివేషన్స్తో, భయంకరమైనటువంటి డైలాగ్తో, భయంకరమైనటువంటి బాడీ బిల్డింగ్తో మనల్ని అయితే ఇచ్చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు మన నీల్మామ. సో అలాంటిది అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయండి అనమాట. సో టీజర్లో షర్ట్ తిప్పటం, కటింగ్ బాడీని చూపించడం ఇవేమీ ఉండకపోయినా కానీ ట్రైలర్స్లో చూసుకున్న ముందు వచ్చేటటువంటి టీజర్స్లో, ఇప్పుడు ఈ గ్లిమ్స్లో లేకపోతే సినిమాలో అయినా సరే భయంకరంగా ఉంటాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. నిజంగా అనుకోకుండా ఎలాంటి బిగ్ అప్డేట్ ఇస్తాడు మన నీల్మామ అని చెప్పి నేనైతే కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ నిజంగా ఇప్పుడు కూడా నేను డ్రీమే అనుకుంటున్నా, ఈ వీడియో కూడా డ్రీమ్లో చేస్తానేమో అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సో వెయిట్ చేయండి. May 20th ఇవాళ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 21st ఇంకొక నెల ఉందన్నమాట. నెలలో ఎన్టీఆర్ నీల్ మూవీ గ్లిమ్స్ అయితే మనం చూడబోతున్నాం. ఎందుకు బ్రో అంత ఎగ్జైట్మెంట్ అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఎందుకంటే నీల్ గారికి ఫేవరెట్ హీరో ఎవరంటే ఎన్టీఆర్ అనమాట. ఆయనతో సినిమా తీయడం ఆయన డ్రీమ్ అని చెప్పి కూడా నీల్మామ చాలాసార్లు చెప్పిండు. మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్కి, నీల్ ఎలివేషన్కి, రవి యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఇక సోషల్ మీడియా ఏమైపోద్ది అనేటటువంటిది నా ఎగ్జైట్మెంట్ అనమాట. నిజంగా ఫ్రెండ్స్ బ్లాస్ట్ అయితే మీరైతే ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, మీరు 100 ఎక్స్పెక్ట్ చేస్తారో, 1000 ఎక్స్పెక్ట్ చేస్తారో మీ ఇష్టం, దానికి మించి ఉంటుంది అని చెప్పి నేనైతే 100% గ్యారంటీ ఇస్తాను. దాంట్లో డౌట్ లేదనమాట. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరంతా షేర్ చేయండి. తర్వాత మన అల్లు అర్జున్ అన్న 7th ఫెయిల్ అయ్యిండు అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అనమాట. దానికి సంబంధించి వీడియో చేయమని చెప్పి మీరు అడిగితే డెఫినెట్లీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్ నమస్కారం.